హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఇలాంటి స్టీల్ డబ్బాలు అయితే ఉంటాయి కదా. స్టీల్ డబ్బాలో కిచెన్ కి సంబంధించిన గ్రాసరీ ఐటమ్స్ ఫిల్ చేస్తాం కదా. కొన్ని డబ్బాలు ఏంటంటే ఇలా మూతలు లూజ్ అవ్వడము, లేదంటే పగలడము, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉండి ఇవి అవసరం లేవని ఈ డబ్బాలు పక్కకు పడేస్తాం, అంతే కదా. మరి డబ్బాలు తీసినప్పుడు మూత లూజ్ అయ్యి అందులో ఉన్న సామాన్ అంతా కింద పోతుంది కదా. మళ్ళీ ఎత్తుకోవాలంటే పెద్ద తలనొప్పి కదా. కాకుండా ఇప్పుడు గనక పాటించినట్లయితే మూత టైట్ గా ఉండి గ్రాసరీ పోకుండా ఈజీగా ఈ బాక్స్ ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ప్లాస్టర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కదా. మరి ఈ ప్లాస్టర్ ను ఈ స్టీల్ డబ్బాకి మూత పెట్టే భాగంలో చుట్టూ నేను వీడియోలో ఏ విధంగా అయితే ఈ ప్లాస్టర్ అతికిస్తున్నానో అదే విధంగా అతికించాలన్నమాట. చూస్తున్నారు కదా, ప్లాస్టర్ అంతా కూడా చుట్టేసి చివర్లు కత్తిరించేసి మనకు పైన ఉన్న ఎక్స్ట్రా ప్లాస్టర్ భాగాన్ని మనం కత్తెరతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అలాగే కిందికి ఫోల్డ్ చేసినట్లయితే మనకు అంతా కూడా ఇట్లా బబుల్స్ లాగా వస్తుందన్నమాట. సో ఇలా కత్తిరి చేసి మనము పెట్టేసినట్లయితే గనక బబుల్స్ లేకుండా నీట్ గా అతుక్కుంటుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టినట్లయితే టైట్ గా ఉంటుంది. మనం గ్రాసరీ పోసినా కూడా డబ్బా తీసేటప్పుడు అస్సలు కింద పోయే ఛాన్స్ లేదు. ప్రతి మహిళకు వంటింట్లో చాలా యూస్ఫుల్ కదా. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.